సార్ నమస్తే, మీ పేరండి? సార్ నా పేరు షేక్ నజీర్ బాషా. నేను ఎస్ఏపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని. నాకు కటార్కొండలో కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా కటార్కొండ స్కూల్లో జెడ్పీ స్కూల్లో జాబ్ రావడం జరిగింది. సార్ ఏంటి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీ మెగా డిఎస్సి? సార్ నేను గత 2016 నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. 2018లో నోటిఫికేషన్ పడింది, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నోటిఫికేషన్ పడింది. కాకపోతే ఆ ఎగ్జామ్లో నాకు మంచి మార్కులు వచ్చాయి. కాకపోతే అక్కడ టెట్ కమ్ ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. అక్కడ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు టెట్ని మా యొక్క బీపీడీ వాళ్ళకి టెట్ ఉండదు, యాక్చువల్గా టెట్ నిర్వహించారు. నాకు ఆ టెట్లో 145 మార్కులు వచ్చాయి, 150 మార్కులకు గాను. కాకపోతే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెట్ని తిరస్కరించి ఓన్లీ ఫిజికల్ ఈవెంట్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. దానివల్ల నేను జాబ్ కోల్పోయాను 2018లో. అలాగే దేవుని దయ వల్ల చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 2025లో. అలాగే 2025 కంటే ముందు జగన్ గారు నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ఎటువంటి ప్రమాణికాలు లేకుండా మాకు 91 పోస్టులు మా యొక్క కర్నూలు జిల్లాకి ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత మాకు మేము అప్లికేషన్ ఫీజులు కట్టేశాము, అన్నీ చేశాము. ఇప్పుడు అనేటువంటి తరుణంలో హాల్ టికెట్ల కోసం వెయిట్ చేశాము. అక్కడ ఎలక్షన్స్ జరగడం వల్ల ఆ యొక్క నోటిఫికేషన్ని రద్దు చేసి మరి యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు మాకు 2025 డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఆ యొక్క నిర్వహించినటువంటి డిఎస్సిలో మాకు గత 2016 నుంచి మేము కాంపిటీషన్ పీరియడ్లో ఉన్నాం. కానీ మాకు 2025లో మాకు జాబ్ రావడం జరిగింది. ఈ యొక్క జగన్ పీరియడ్ అంతా ఆయనకి స్వర్ణయుగం అయితే మాకు బ్లాక్ పీరియడ్ అనగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మాకు ఆ యొక్క 7 సంవత్సరాలు మేము నిద్రా వ్యవస్థలోనే ఉన్నాము. చదువుతున్నాం కానీ ఎటువంటి నియామకాలు జరపలేదు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయడం చాలా సమంజసం కాదు. బ్రదర్, ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే ఏదైతే 2025 దానికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మొత్తం చాలా అవకతవకలు జరిగినవి. లోకేష్ గారు ఒక్కొక్క పోస్టు కొన్ని లక్షల చొప్పున అమ్మేసుకున్నారు. అందుకే లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అవకతవకలు జరిగినాయి అనుకుంటారు? అదే నోటిఫికేషన్లో జాబ్ చేస్తున్నారు మరి మీరు, నిజంగా అవకతవకలు జరిగినాయి అంటారా? ఎటువంటి అవకతవకలకి ఇక్కడ స్థానం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు మనకి ఏమని ఇచ్చిందంటే హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే జరపండి. దీనివల్ల బాయ్స్ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క కాంపిటీషన్లో ఉన్నటువంటి నిరుద్యోగులు బాయ్స్ ఏదైతే ఉన్నారో వర్టికల్ రిజర్వేషన్ తీసుకోవడం వల్ల పురుషులకు ఎటువంటి అవకాశం కల్పించడం లేదు. వాళ్ళకి ఇక్కడ అక్కడ అనేటువంటిది పర్సెంటేజ్ వస్తుంది. హారిజాంటల్ విధానంలో తీసుకోండి, అప్పుడే మీకు సమన్యాయం జరిగినట్టు అవుతుంది అని ఒక హారిజాంటల్ వర్డ్ని ఉపయోగించి సుప్రీంకోర్టు మనకి ఇవ్వడం జరిగింది. దాని ప్రాతిపదికనే మన యొక్క స్టేట్ గవర్నమెంట్ హారిజాంటల్ పద్ధతిని మనకి నియమించడం జరిగింది. దీంట్లో ఎటువంటి అవకతవకలు లేవు. ఇక్కడ సబ్జెక్ట్ ఏం లేదంటే వాళ్ళకి హారిజాంటల్ అంటే ఏందో తెలియకపోవడం చాలా అవమానకరం. ఎందుకంటే హారిజాంటల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్లో ఉన్నటువంటి పోస్టులు 10 పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు కేటగిరీకి మాత్రమే వాళ్ళకి 33% అనేది కల్పిస్తుంది. ఆ యొక్క 33% కల్పించినప్పుడు ఇక్కడ హారిజాంటల్ తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క పద్ధతి అనేది ఇంప్లిమెంట్ కాదు. ఇక్కడ ఈక్వాలిటీ అనేటువంటిది జెంట్స్ కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క హారిజాంటల్ రోస్టర్లో వాళ్ళు హారిజాంటల్ రోస్టర్కి రారు, వాళ్ళ యొక్క కేటగిరీ 33%లోనే ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అవగాహన చేసుకొని ఇంకా మీ దగ్గర ఎంతోమంది నివేదికలు సుపీరియర్ లేదంటే అథారిటీస్ తెలిసినటువంటి వారు ఉంటారు. ఏంటి హారిజాంటల్ అంటే ఏంటి, వర్టికల్ అంటే తెలుసుకొని మాట్లాడండి. ఎటువంటి ఈ యొక్క డిఎస్సిలో అవకతవకలు జరిపింటే మాకు కొండారెడ్డి బుర్జి అనేది ఉంది. కొండారెడ్డి బుర్జి దగ్గర ఉరి వేసినా కూడా మేము ఉరేసుకుంటాం. ఎందుకంటే మేము అవకతవకలు చేసేటువంటి కెపాసిటీ మాదైతే కాదు. ఎందుకంటే 2016 నుంచి నేను పీరియడ్లో ఉన్న 2016లో మాకు కాంపిటీషన్లోకి వచ్చాము. అప్పటి నుంచి మాకు 2025 వరకు మాకు బ్లాక్ పీరియడ్గానే మేము నిర్ణయించుకుంటున్నాం. ఒక జగన్ 5 ఏళ్ళు పరిపాలన ఇస్తే ఎటువంటి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం చాలా అవమానకరం. ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దు చేసి క్యాన్సల్ సర్టిఫికేట్ హాల్ టికెట్ కూడా మాకు ఇవ్వకపోవడం చాలా ఘోరం. కాబట్టి ఎటువంటి మాకు అవకతవకలు అనేటువంటి జరగలేదు.
కాబట్టి ఈ మాటను మేము ఖండిస్తున్నాం. ఇక్కడ ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, హారిజాంటల్ రిజర్వేషన్ అనేది సక్రమంగా అమలుపరచలేదు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా కొన్ని చాలా అవకతవకలు జరిగినవి అని చెప్పి కూడా హైకోర్టుకి వెళ్ళి కేసు వేయడం కూడా జరిగింది. హైకోర్టు కూడా దాన్ని కొట్టేసి తిరస్కరించడం కూడా జరిగింది కదా. అది ఈ రోజున మళ్ళీ ఇంకా దాన్నే అదే విధంగా పట్టుకుని మొత్తం అవకతవకలుగా జరిగిన లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడతారు. ఎలా చూడొచ్చు అంటారు బ్రదర్ అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కోటా అంటున్నారు, దయచేసి గమనించండి. స్పోర్ట్స్ కోటా అంటే దీని ఒక వ్యవస్థకి, పొలిటికల్ వ్యవస్థకి ప్రోటోకాల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ యొక్క ప్రోటోకాల్లోనే భాగంగానే ఈ యొక్క స్పోర్ట్స్ కోటా యొక్క సర్టిఫికేట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఎవరైతే ఇంటర్నేషనల్లో మెడల్ తీసుకొచ్చింటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. తర్వాత ఇంటర్నేషనల్లో పార్టిసిపేషన్ ఇచ్చినటువంటి వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఇస్తారు. సీనియర్ నేషనల్స్లో మెడల్ ఎవరైతే వచ్చినారో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఆ తర్వాత సీనియర్ నేషనల్స్లో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఈ పద్ధతి ప్రకారంగానే స్పోర్ట్స్ కోటా అనేటువంటిది నిర్వర్తించడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అవకతవకలు చేయడానికి లేదు. ఎందుకంటే డిఎస్సి అనే స్పోర్ట్స్ కోటా అనేటువంటిది ఆ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉన్నట్టు సంపాదించినటువంటి సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది. దీంట్లో మార్క్స్కి వాల్యూ ఉండదు, ఇక వాల్యూ అనేది ఉండదు. ఓన్లీ సర్టిఫికేట్ మాత్రమే వాల్యూ ఉంటుంది. దీంట్లో ఏమైనా అవకతవకలు జరిగినాయని మీరు నిరూపిస్తే మేము ఏ శిక్షకైనా మేము సిద్ధం. మేడం నమస్తే, మీ పేరండి? హరిప్రియ. హరిప్రియ గారు, ఏం చేస్తారు మీరు? స్కూల్ అసిస్టెంట్ తెలుగు మెగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యాను. హాలహర్వి మండలం గూల్యంలో వర్క్ చేస్తున్నాను. ఏంటి మరి ఈ రోజున మెగా డిఎస్సి సంబంధించిన దానికి మొత్తం అవకతవకలు జరిగినవి, హారిజాంటల్ రిజర్వేషన్ సక్రమంగా అమలుపరచలేదు ఈ కుటుంబ ప్రభుత్వ నాయకులు అని చెప్పి అంటున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లేదండి, మేము ఏళ్ల తరబడి కష్టపడి పోస్ట్ సంపాదించుకున్నాము. మేము ఎవరికి భయపడేది లేదు. మా కష్టంతోనే ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాం, కానీ మా ఉద్యోగ నియామకంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. అంటే ఇక్కడ పేపర్ లీకేజ్ అయింది, ఒక్కొక్క పోషన్ లోకేష్ కానీ మిగతా నాయకులంతా కూడా కొన్ని లక్షల చొప్పున నమ్ముకున్నారు అని చెప్పి అంటా ఉన్నారు. ఏంటండి మీరు అసలు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సికి? చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నది. లాంగ్ ప్రిపరేషన్ మాది. నాతో పాటు ఉన్న ఆస్పిరెంట్స్ అందరూ కూడా కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళమే. మాకు సపోర్ట్ ఇచ్చినందుకు, మాకు ఉద్యోగాలు ఇచ్చినందుకు, గవర్నమెంట్ మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు మా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే జీవో నెంబర్ 77 అనే ప్రక్రియ సరిగ్గా అమలుపరచలేదు, ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ కూడా సరిగ్గా అమలుపరచలేదు అని చెప్పి అంటున్నారు. ఏంటి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిష్పక్షపాతంగా చాలా ట్రాన్స్పరెంట్గా మా నియామకం అనేది జరిగింది. అంటే ఇక్కడ 16,000 మంది పోస్టులు డిఎస్సి ద్వారా వచ్చినాయి. తర్వాత కూడా అందరూ యథావిధిగా వాళ్ళ పోస్ట్ వాళ్ళు వెళ్ళి జాబ్ చేసుకున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో వైసీపీ నాయకులు వచ్చేసి ఇప్పుడు మాట్లాడటం, అంటే డిఎస్సిలో అవకతవకలు అని చెప్పి ఇప్పుడు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, ఇది ఎంతవరకు సమంజసం కాదు. మేము చాలా కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాము. గవర్నమెంట్ కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంది. మేము కూడా గవర్నమెంట్కి అంతే విధేయతగా పనిచేస్తామని మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. ఏదైతే వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే మెగా డిఎస్సి అభ్యర్థుల పట్ల కూటమి ప్రభుత్వం ఆశల పట్ల నీళ్లు నిరాశలు చేసే విధంగా చేశారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ప్రతి దానిలో కూడా అవకతవకలు ఇట్టు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ రోజున మేము నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాము, దానికి సంబంధించి కూడా జెన్జీ బ్యాచ్ కానీ డిఎస్సి అభ్యర్థులు కానీ మాతో పాటుకు వచ్చి నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారండి. దాని మీద అలాంటిదేం లేదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు మాకు. ఈ గవర్నమెంట్లో నోటిఫికేషన్ రావటము, నియామకం కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరగడం జరిగింది. అందరూ కూడా కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళే. అంటే ఇక్కడ ఏదైతే 16,000 మంది పోస్టులు జాబులు వచ్చిన తర్వాత కూడా తన కష్టం వల్లే ఈ విధంగా మేము జాబులకు వెళ్ళని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ కానీ వైసీపీ నాయకులు ఆ భంగాన్ని కూడా, అంటే మీ కష్టం కూడా వాళ్ళు ఫలితం లేకుండా మాట్లాడే మాటలని ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ విధంగా మాట్లాడటం? ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మళ్ళీ ఒకసారి చెప్పడానికే ఈ ధర్నాకి మేము పూనుకున్నాము.